వార్షిక నేర నివేదికను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదురాజు రోహితరాజు గత కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. శాంతి భద్రతల కల్పన, నేరాల నియంత్రణలో పోలీసులు ఈసారి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని కూడా క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా ఆయన కొనియాడారు. ఈ ఏడు సాధించినటువంటి విజయాలతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా మీడియాతో వెల్లడించారు బిరుదురాజు రోహితరాజు. ప్రస్తుతం మనతో ఐపీఎస్ అధికారి రోహిత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏడు ఛాలెంజింగ్ ఇయర్గా చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఈ ఏడు దాదాపు కాల్పుల మూతతోనే ఈ ఏడు ముగిసిందనుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ప్రధానంగా అత్యంత తీవ్ర మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల అడ్డుకట్ట కావచ్చు, నేరాల నియంత్రణ కావచ్చు, గంజాయి రవాణాకు గేట్వేగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉండడం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలలో పోలీసులు ఈసారి అత్యుత్తమ ప్రతిభ కనిపించినట్లు రిపోర్టులో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మీరేం చెప్తారు ఈసారి? సో ఈసారి మీరు అన్నట్టుగా కూడా ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈసారి మనకు 2 మేజర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అయ్యాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ఇయర్ సరెండర్స్ కూడా 35 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. దాంట్లో ఏసీఎం ర్యాంక్ అంటే ఏరియా కమిటీ మెంబర్, అతని పైన కూడా 4 lakhs రివార్డీస్, వీళ్ళు కూడా ఒక 15 మెంబర్స్ మనకు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా ఈసారి స్టేట్ కమిటీ మెంబర్ను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా కూడా 60 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన పోలీస్ ఏదైతే ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేది వచ్చాయి. అదేవిధంగా గంజాయి రిలేటెడ్ కూడా చూసుకుంటే మన డిస్టిక్ బార్డర్ డిస్టిక్ కాబట్టి అదేవిధంగా ఇట్ ఈస్ లైక్ ఏ గేట్వే టు తెలంగాణ అయిపోయింది. సో టాస్క్ ఫోర్స్ టీమ్స్, అదేవిధంగా పర్మనెంట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, ఈసారి లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే కూడా ఒక 45% ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, ఎన్డీపీఎస్ కేసెస్. అదేవిధంగా టోటల్ ప్రాపర్టీ సీజర్ కూడా మనకు నియర్లీ 90 crores ప్రాపర్టీ సీజ్ చేసి డిస్పోజ్ చేయడం జరిగింది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో చాలా చురుగ్గా పోలీసులు పాల్గొంటున్నారు. కానీ సేవా కార్యక్రమాల్లో మీ శైలి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే పూర్తిగా ఆదివాసీ గిరిజన ప్రాంతం, అక్కడ క్షేత్రస్థాయిలో న్యూట్రిషన్ కొరత స్పష్టంగా పిల్లల్లో కనిపిస్తుంటుంది, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. సో ఎస్పెషల్లీ మావోయిస్టు కారిడార్లో పోలీస్ శాఖ ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది? డెఫినెట్లీ అండి, మీరు అన్నట్టు కూడా లైక్ ఇంటీరియర్ ఏరియాస్లో పోలీస్ ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ అంటే పోలీస్ అనే విధంగా మా లోకల్ పోలీస్ అదేవిధంగా ఎస్హెచ్ఓ లెవెల్లో కూడా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా ఏవైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ 2 కోట్లతోటి ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దుమ్ముగూడెంలో మనము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. అండ్ మారుమూల ప్రాంతాలు ఆల్మోస్ట్ లైక్ ఛత్తీస్గఢ్ ఇంకో 2 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ అన్న ప్రాంతంలో కూడా 2 crores తోటి మొబైల్ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఓన్లీ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకుంటే ఆ కోఆర్డినేషన్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. లచ్చన్న టీంని పూర్తిగా వాషౌట్ చేశారు. సో రఘునాథపాలెం ఎన్కౌంటర్ కావచ్చు, కర్కగూడెం అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో పోలీసులు చాలా అత్యుత్తమైనటువంటి విజయాలను సాధించగలిగారు. గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి పోలీసులు చాలా యాక్షన్ ప్లాన్తో కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో చాలా చురుగ్గా పాల్గొనడం తెలుస్తుంది. వీటన్నిటికి ఎన్నుకున్నటువంటి విజయ రహస్యం ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కూడా మనకు పకడ్బందీగా ఉంది. అదేవిధంగా మన స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, గ్రేహౌండ్స్, వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తోటి మనకు వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా రావడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది వచ్చాయి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పినట్టు కూడా మా మేజర్ ఫోకస్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ న్యూట్రలైజ్ చేయడం కంటే కూడా ఎక్కువ సరెండర్స్ అండ్ అరెస్ట్ మీదనే మేము ఫోకస్ చేస్తున్నాం. అంటే మీ ఆర్టీవీ ముఖంగా కూడా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా కూడా లోపల ఉన్న వాళ్ళు బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వాళ్ళు ఫ్రీగా రావచ్చు. అండ్ వాళ్ళకి ఏవైతే రివార్డ్స్ ఉన్నాయో తక్షణమే అంటే వితిన్ 1 monthలో కూడా వాళ్ళకు కల్పించి పునరావాసం కల్పిస్తున్నాం. గతంలో సరిగ్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అటు ఏఓబీ నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి చాలా పెద్ద ఎత్తున గంజాయి రవాణా అనేది జరుగుతుండేది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగానే ఎక్కువగా రవాణా జరగడం మనం చూసాం. గతంలో ఎక్కువగా కేసులు నమోదే, కానీ ఈసారి ఎన్డీపీఎస్ కేసులు కూడా చాలా తక్కువగానే నాకు కనిపిస్తున్నాయి. ఎక్కువగా అంటే పూర్తిగా రవాణా అనేది ఏ స్థాయికి పరిమితం చేసే ప్రయత్నం చేశారు? సో మనకు ఈసారి కేసెస్ చూసుకుంటే లాస్ట్ టైం కంటే కూడా ఒక 45% కేసెస్ అనేటివి కూడా ఇంక్రీజ్ అయినాయి. అండ్ మోర్ ఓవర్ 50% రికవరీ కూడా మనకు ఈసారి పెరిగింది. మీరు అన్నట్టు కూడా అక్కడ కల్టివేషన్ మనకు మేజర్గా కూడా ఇవి వచ్చాయి. డొంకరాయి, సీలేరు, ఈ ఒరిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఎక్కువ కూడా రవాణా వస్తుంది. సో మేము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఏదైతే మనకు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ భద్రాచలంలో కూడా ఒక ఎస్ఐ స్థాయి అధికారితోటి పర్మనెంట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎటువంటి గంజాయి కూడా రాకుండా
కూడా కట్టడి చేస్తున్నాము. అదేవిధంగా ఏవైతే ప్రైవేట్ బస్సెస్ గవర్నమెంట్ బస్సెస్ వస్తున్నాయో ఆ కన్సర్న్డ్ డిపో మేనేజర్స్ కూడా లెటర్స్ రాయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రాపర్ చెకింగ్ చేస్తున్నారు. మీరు అన్నట్టు కూడా ఏదైతే స్మాల్ క్వాంటిటీస్లో 2 వీలర్స్ మీద వస్తున్నారో వాళ్ళు కొందరు ఏంటంటే ఈ చెక్ పోస్ట్ కళ్ళు కప్పొస్తున్నారు. బట్ వాళ్ళ మీద కూడా మేము నిఘా ఉంచుతున్నాం. జనరల్ ఎలక్షన్స్, పెద్దవాగు ఫ్లడ్స్, శ్రీరామనవమి వేడుకలు, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పోలీసులు ముందుండి నడిపించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ముక్కోటి కూడా వస్తుంది. సో పోలీసులకు ఎక్కడ కూడా టైం లేకుండా, రిలాక్సేషన్ లేకుండా వర్క్ చేస్తున్నారు. సో పోలీసులకు సంక్షేమానికి సంబంధించి అటు పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? చాలా పూర్తిగా బిజీగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాల్సి వస్తుంది కదా. సో వాళ్ళకి సంబంధించి ఆ ప్రెషర్ వర్క్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందు? డెఫినెట్లీ అండి. అంటే పోలీస్ అంటేనే మాది 24/7 జాబ్. ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా, ఏ డిపార్ట్మెంట్ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ ల్యాండ్ అయ్యేది పోలీస్ డిపార్ట్మెంట్. డెఫినెట్లీ మీరు అన్నట్టు కూడా ఈ స్ట్రెస్ అవి ఇవి కూడా కొంచెం డిపార్ట్మెంట్లో అధికంగా ఉంటాయి. బట్ వీటన్నిటిని కూడా మిటిగేట్ చేయడానికి కూడా మేము మోటివేషనల్ క్లాసెస్ తీసుకోవడం, యోగా అండ్ మోర్ ఓవర్ డిపార్ట్మెంట్కి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ ఫిట్నెస్ అది కూడా మెయింటైన్ చేస్తున్నాము. మీరు అన్నట్టు లీవ్స్ అయినా ఇతర వెల్ఫేర్ మెజర్స్ అయినా కూడా మా లెవెల్లో, యూనిట్ ఆఫీసర్ లెవెల్లో కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. మొత్తంగా జిల్లాలో నేరాల నియంత్రణ కోసం తమ చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలించాయని చెప్తున్నారు ఎస్పీ బిరుదురాజు రోహిత్ రాజు. భవిష్యత్తులో కూడా ఇదే శైలిని, దూకుడిని కొనసాగిస్తూ అటు మావోయిస్టు కార్యకలాపాలను అడ్డుకట్టవేయడంలోనూ, అటు గంజాయి రవాణాను అడ్డుకట్టవేయడంలోనూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టులు ఎవరైనా సరే జనజీవన స్రవంతిలో కలిసి వస్తే పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో కూడా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలు సహకరిస్తామని చెప్తున్నారు ఎస్పీ రోహిత్ రాజు. ఇది వీడియో నిష్ణాంధ్రతో రిపోర్టర్ ఉదయ్, RTV కొత్తగూడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.